మీరు చూస్తున్నది ఎస్వి మీడియా ఛానల్. ఆల్ న్యూస్ వన్ ప్లేస్, పర్ఫెక్ట్ న్యూస్. ప్రతిభావంతుల్ని గుర్తించేందుకు గ్రామీణ ప్రాంతాల్లో మ్యాచ్ల ఏర్పాటు. ఆల్రౌండ్ ప్రతిభతో ఏపీఎల్ థర్డ్ సీజన్ కప్ గెలిచిన వైజాగ్ వారియర్స్. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఫైనల్లో వైజాగ్ వారియర్స్ అద్భుత విజయం సాధించింది. విశాఖపట్నం మధురవాడ వద్ద ఉన్న ఏసీఏ స్టేడియంలో జరిగిన ఫైనల్లో ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో వైజాగ్ వారియర్స్ విజేతగా నిలిచింది. ఆల్రౌండ్ ప్రతిభతో రాణించి ఉత్తరాంధ్ర లయన్స్పై 87 పరుగుల భారీ ఆధిక్యంతో గెలిచి కప్ సాధించింది. ఈ సందర్భంగా మేఘాలయలో వైజాగ్ వారియర్స్ జట్టు క్రీడాకారులు, యాజమాన్యం, స్పాన్సర్స్తో కలిసి సక్సెస్ మీట్ నిర్వహించారు. వైజాగ్ వారియర్స్ జట్టుకు ఫ్రాంచైజీగా వ్యవహరించిన లైఫ్ స్పాన్ ఫన్ 88 పల్సస్ టీం ఎంపిక నుంచి విజేతగా నిలిపే వరకు క్రియాశీలకంగా వ్యవహరించాయన్నారు. వైజాగ్ వారియర్స్ మరో ఫ్రాంచైజీ లైఫ్ స్పాన్ సీఈఓ నరేంద్ర రామ్ నంబుల మాట్లాడుతూ, ఇది సమిష్టి విజయమని, సౌత్ ఆఫ్రికా కోచ్కు వెన్నుదన్నుగా నిలిచారని, సాగర్ బండారు మెంటార్షిప్ జట్టుని విజయ తీరాలకు చేర్చిందన్నారు. హోటల్లో మేఘాలయలో వైజాగ్ వారియర్స్ విజయోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ప్రతిభావంతుల్ని గుర్తించేందుకు గ్రామీణ ప్రాంతాల్లో మ్యాచ్లు ఏర్పాటు చేస్తామని ఫ్రాంచైజ్ ఓనర్ గేదెల శ్రీనుబాబు అన్నారు. ఆట ఆడారు, అదే ఉత్సాహంతో ఇక్కడ ప్రెస్లో కూడా మాట్లాడారు. ఆ ఎనర్జీ మీ ద్వారా మన తెలుగు ప్రజలందరికీ, వైజాగ్ ప్రజలందరికీ చేరవేయాలని, దీని యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం మన తెలుగు వాళ్ళలో, మన రెండు రాష్ట్రాల్లోని, మన విశాఖపట్నంలో ముఖ్యంగా ఎవరైతే ఎనర్జెటిక్ క్రీడాకారులు ఉంటారో వాళ్ళని ఇలాంటి లోకల్ టోర్నీస్ ద్వారా ప్రమోట్ చేసి ముందు రాష్ట్ర స్థాయిలోని, తర్వాత జాతీయ స్థాయిలోని, అలాగే ఫ్యూచర్లో అంతర్జాతీయ స్థాయిలోని మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్దడానికి మాలాంటి ఫ్రాంచైజీలు ఒక వేదికలుగా ఉపయోగపడతాయి. మన ఆంధ్ర ప్రీమియర్ లీగ్లో 6 ఫ్రాంచైజీలు ఉన్నాయి. అఫ్కోర్స్ మనం ఫస్ట్ 2 సీజన్స్లో అనుకున్నంత రిజల్ట్ రాకపోయినా 3వ సీజన్లో మంచి పట్టుదలతో ఆడడం వలన మనం ఛాంపియన్స్గా నిలబడ్డాం. దీనికి కెప్టెన్ కేఎస్ భారత్, వైస్ కెప్టెన్ అశ్విన్ హబ్బర్, అలాగే మిగిలిన బౌలర్స్, బ్యాటర్స్ అందరూ చాలా బాగా ఆడారు. ఇట్స్ ఏ టీమ్ వర్క్. క్రికెట్ అనేది మనం అంతా ఎందుకంటే ఇష్టపడతాం, ఇట్స్ ఏ టీమ్ వర్క్. టీంలో ఎవరు కరెక్ట్గా లేకపోయినా, ఎవరు కొంచెం తప్పు చేసినా దాని ఎఫెక్ట్ అనేది మిగిలిన అందరి మీద పడుతుంది. ఒక కుటుంబంలో ఎవరైనా సరే ఒకరు తప్పు చేస్తే అదంతా కుటుంబీకుల మీద ఎలాగైతే పడుతుందో, అలాగే క్రికెట్లో కూడా ఎవరైనా చిన్న తప్పు చేసినా దాని భారం అనేది అందరి మీద పడుతుంది. కాబట్టి ఇట్స్ ఏ టీమ్ వర్క్. ఈ టీం వర్క్లో కావాల్సింది ఒకరితో ఒకరికి సత్సంబాలు, ఫ్రెండ్లీ రిలేషన్షిప్స్. సో ఒకవేళ తప్పు జరిగినా సరే దాన్ని సరిదిద్దుకోవడానికి తగిన ప్రోత్సాహం, అవన్నీ మనకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. అందుకోసమనే మన ఇండియన్స్ ఎక్కువ క్రికెట్ని వాచ్ చేస్తూ ఉంటారు. దట్స్ మై ఒపీనియన్, అపార్ట్ ఫ్రమ్ ది ఎంటర్టైన్మెంట్. సో మా వైజాగ్ వారియర్స్ ద్వారా మరికొంతమంది యువ క్రీడాకారుల్ని ప్రోత్సహించడానికి మరికొంచెం ఎక్కువ టోర్నీలు మేము ఈ చుట్టుపక్కల చిన్న నియోజకవర్గ స్థాయిలోని, అలాగే పార్లమెంట్ స్థాయిలోని ఫ్యూచర్లో కూడా ప్రమోట్ చేసి ఔత్సాహవంతులైన యువకుల్ని
ప్రమోట్ చేసి వాళ్ళని ఇక్కడికి తీసుకురావడానికి మేము ట్రై చేస్తాం. ఎందుకంటే అండ్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో కూడా ఇప్పుడు వచ్చిన కొత్త గవర్నమెంట్తో పనిచేసి వాళ్ళకు కూడా తగిన సూచనలు సలహాలు ఇచ్చి మనకి ఎలాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఆంధ్రప్రదేశ్ నుంచి టీం లేదు కాబట్టి మన ఆంధ్ర ప్రీమియర్ లీగ్నే బాగా ప్రమోట్ చేయడం కోసం తగిన సపోర్ట్ ఏదైతే గవర్నమెంట్ ఇవ్వాలో ఇచ్చేటట్టు కూడా ప్లాన్ చేస్తాం. వాళ్ళు ఇచ్చిన ఎవరిపైన ఇచ్చేటట్టు ప్లాన్ చేసి మన సపోర్ట్ మనం తీసుకోవాల్సిన బాధ్యత కూడా మనకుంది. దానికి ప్రెస్ మీడియా వాళ్ళు కూడా సపోర్ట్ చేయాలి. మనం ఎంత సపోర్ట్ చేస్తే అంతమంది క్రీడాకారులు మన దగ్గర నుంచి వచ్చి మన ప్రాంతానికి, మన రాష్ట్రానికి, మన దేశానికి పేరు తెస్తారు. అందుకోసమని ఇది లాస్ట్ 2 years 3 years చాలా వరకు లాస్ వచ్చినా, కోట్లలో లాస్ వచ్చినా we keep on investing and in future also we will support our team as well our players. మా ప్లేయర్స్ మేము ఒక కుటుంబ సభ్యులా చూసుకుంటామని ఈ సభాముఖంగా చెప్పుకుంటున్నాను. సాగర్ బండారు సార్కి, మా ఓనర్స్ అయిన వీళ్ళందరూ మా ప్లేయర్స్ అందరికీ మంచి ప్లాట్ఫామ్ ఇవ్వడమే కాక ఈవెన్ సపోర్ట్ స్టాఫ్ కూడా మంచి ప్లాట్ఫామ్ ఇచ్చారు. ఫ్యూచర్ జనరేషన్ అనేది గ్రోత్ అనేది బాయ్స్ ఇప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఎవ్రీథింగ్ వాజ్ టోల్డ్ బై అశ్విన్. హౌ జర్నీ, మా జర్నీ ఎలా వెళ్ళింది, మేము ఎలా వచ్చాము, మేము ఎలా కమ్బ్యాక్ అయ్యాము ఆఫ్టర్ హ్యావింగ్ గుడ్ మ్యాచెస్ అండ్ బ్యాడ్ పేస్. అండ్ మాకు ఒక గుడ్ బౌలర్ గిరీష్ అని 5 wickets వచ్చిన తర్వాత అబ్బాయి ఇంజరీ జరిగింది. దెన్ ఆల్సో మణికంఠ అనే అబ్బాయిని తీసుకుని వీ కమ్ బ్యాక్ అగైన్ విత్ లాస్ట్ మ్యాచ్ ఫైనల్ హీ గాట్ 3 wickets. మా ప్లానింగ్ అనేది ప్రోగ్రెషన్లో వెళ్ళిందండి. మొత్తం మా టీం అంతా ఒక యూనిట్గా, ఒక స్పిరిటెడ్గా, leading from Bharat and Ashwin, will call him Kalnan. He done everything in the team. He has taken more responsibility to make the team better and better. And our youngsters, Yuvan, GSP Teja, Sujan and Yashwant, leg spinner, they all performed well. Main thing ఏంటంటే మా ప్లానింగ్లో, స్ట్రాటజీలో ఫస్ట్ 7 hours or 6 overs మేము అవతల టీంని అట్లీస్ట్ 3 wickets తీసుకోవాలి 36 runs లోపల పవర్ ప్లేలో. ఎందుకంటే పవర్ ప్లే ఇస్ వెరీ క్రూషియల్. ఆ క్రూషియల్ పవర్ ప్లేలో మేము మినిమం 36 runs ఇచ్చి 3 wickets 2-3 matches చేసాం. కానీ బెటర్గా కంబ్యాక్ ఏంటంటే ఒక మ్యాచ్లో 11 overs 100 ఇచ్చినా మళ్ళీ మిడిల్ ఓవర్స్లో మేము ఒక 30 runs 140కే అవతల టీంని మేము కట్టడి చేయాలండి. చేస్తేనే విల్ గెట్ ద ట్రోఫీ. అండ్ మేము ఫస్ట్ నుంచి 13th మ్యాచ్ ఆడుతున్నట్టే మేము వెళ్ళామండి. మొత్తం అంతా మిగతా అంతా ప్రోగ్రెషన్ కింద వెళ్ళాం. కానీ 13th మ్యాచ్ ఆడతాం, మనం కంపల్సరీగా గెలుస్తాం. అండ్ ఈవెన్ ప్రసన్న సార్ ఈజ్ నాట్ దేర్. హీ వాజ్ ఎ గుడ్ మెంటర్ అండ్ హీ మేడ్ అస్ టీమ్ వెరీ గుడ్. అండ్ రిజల్ట్స్ ఆల్సో అలాగే వచ్చాయి. సో ఫ్రమ్ 18 మేము రైల్వే గ్రౌండ్లో ప్రాక్టీస్ చేసాము. హార్డ్ ప్రాక్టీస్ ఫర్ 10 days అండ్ చాలా మంచి ఫెసిలిటీస్లో చేసాము. అండ్ ఆ ట్రైనింగ్ 10 days క్యాంప్లో ఎవరైతే కొందరు ప్లేయర్స్ ఉన్నారు, కొన్ని డిస్ట్రిక్ట్స్ ఆడున్నారు, కొందరు జోనల్స్, కొందరు రంజీ ట్రోఫీ ప్లేయర్స్ ఉన్నారు.